పిల్లలు, ఈరోజు మనం ఒక నాయనార్ కథ చెప్పుకుందాం. నాయనార్ అంటే ఎవరో తెలుసా? ఆయన ఇటువంటి నాయనార్లు 63 మంది ఉన్నారట. అందులో ఒక ముఖ్యమైన నాయనారు మాణిక్యవాచకరు. అసలు నాయనార్ అంటే ఏంటో తెలుసా? శివుడి యొక్క పరమభక్తుడు. అటువంటి వారిని నాయనార్ అని పిలుస్తారు. ఓకే, మనం ఈరోజు మాణిక్యవాచకర్ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ పాండ్యరాజ్యం అంటే మధురను రాజధానిగా చేసుకొని పాండ్యరాజులు పరిపాలిస్తూ ఉండేవాళ్ళట. ఆ రాజ్యంలో ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడి పేరు వదవురార్. ఆయన పేరు వదవురార్ అని పేరు పెట్టారట. వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయికి అన్ని వేద విద్యలన్నీ నేర్పించాడు. దాంతోపాటు అంతా చాలా పాండిత్యం వచ్చిందట. శాస్త్రం అంతా తెలుసుకున్నట్ట. అతను పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ ఆ ఊరు అంటే రాజధానిలో ఉన్నారు కదా వాళ్ళు. రాజధాని అంటే క్యాపిటల్ సిటీ. అక్కడున్నారు కదా, అందరూ ఇతని తెలివితేటలు, ఇతని చదువు గురించి చూసి చాలా ఆశ్చర్యపోయేవాట. ఈ పిల్లవాడికి ఏంటి అసలు తెలియని విషయమే లేదు అని చెప్పి అలా చాలా గొప్ప పేరు వచ్చింది అతనికి. ఇలా ఉండగా కాస్త పెద్దవాడయ్యాడు. ఆ ఊరు రాజుగారు ఏం చేశారు, ఓహో ఇతను చాలా తెలివిగలవాడు కదా, ఇతన్ని మన దగ్గర మంత్రిగా పెట్టుకుందాం. మనకేదన్నా సమస్య వస్తే అది ఎట్లా ఆ సమస్యని ఒక ప్రాబ్లం సాల్వ్ చేసుకునే విధానాలు అవన్నీ చక్కగా చెప్తాడు. ఇతన్ని మనం మంత్రిగా ఉంచుకుందామని ఆ వదవుద్రార్ని వాళ్ళ రాజ్యంలో మంత్రిగా పెట్టుకున్నట్ట. ఒక మంచి ఇల్లు ఇచ్చాడు, ఆభరణాలు ఇచ్చాడు, చాలా ధనము అన్నీ ఇచ్చాడు. కానీ ఈ వదవుదారికి మొదటి నుంచి కూడా ఆ శివుడంటే చాలా భక్తి. ఇంత సంపద, పెద్ద మంత్రి పదవి వచ్చినా కూడా ఆయనకి ఎంతసేపు శివుడి గురించి ఇంకా తెలుసుకోవాలి, ఆయన గురును ఎలా ప్రార్థన చేయాలి అని ఎప్పుడు అనుకుంటుండేవాడు. ఎలాగైనా ఒక మంచి గురువుని పొందాలి, ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆ శివుణ్ణి ఎలా పొందాలో మనం తెలుసుకోవాలి అని ఆ గురువు గురించి వెతుకులాట చేస్తూ ఉండేవాట. ఒకసారి రాజుగారు ఏం చేశారంటే, మన రాజ్యానికి గుర్రాలు మంచి బలమైన గుర్రాలు కొనుక్కొద్దాం, మన సైన్య బలాన్ని పెంచుకుందాం అని చెప్పి ఆలోచించాట. అప్పుడు మంత్రి కదా అయిన ఈ వదవురారిని పిలిచి, నీకు చాలా ధనం ఇస్తాను, ఈ ధనం తీసుకెళ్ళి అంటే డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడ మంచి గుర్రాలు తిరుగుతాయో చూసి అవి కొనుక్కొని తీసుకురా అని చెప్పి డబ్బులు ఇచ్చి పంపించాట. దానికి ఈయనేం చేశాడు, ఓహో ఎప్పుడు ఇక్కడే ఉంటే నాకు ఏం తెలియదు కదా, ఎక్కడ ఉన్నాను ఏంటి అనేది. సరే, ఇప్పుడు అన్ని ఊర్లు తిరగచ్చు గుర్రాలు కొనడం కోసమని. అన్ని ఊర్లు తిరిగి నేను ఇప్పుడు ఎక్కడైతే నాకు మంచి గురువు దొరుకుతాడో చూసుకుందామని చెప్పి ఈయన బయలుదేరారు. ఈ మధురా నగరంలో ఒక పెద్ద గుడి ఉంది, ఆ మధుర మీనాక్షి. అక్కడ ఆ స్వామి పేరు సోమసుందరుడు. ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఆ స్వామికి శివుడికి నమస్కారం చేసుకొని, స్వామి సరే రాజకార్యం మీద పోతున్నాను, అలాగే నాకు ఒక మంచి గురువును కూడా ప్రసాదించవయ్యా అని దండం పెట్టుకొని వెళ్ళాట. సరే అలా ఊర్లు తిరుగుతూ ఆయన తిరుపెరుతురై అనే గ్రామానికి వెళ్ళాట. ఆ తమిళ పేరుది తిరుపెరుతురై. ఆ గ్రామానికి వెళ్ళాట. అక్కడ కూడా ఒక పెద్ద శివాలయం ఉంది. ఆ శివాలయానికి వెళ్ళేసి అక్కడ కూడా శివుడిని ప్రార్థన చేస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్ట. ఇలా అని చూస్తుంటే పాపం శివుడికే కరుణ కలిగిందట. అయ్యో, ఎప్పుడూ ఈ ధనాన్ని గురించి, ఉద్యోగాల గురించి, ఓ పేరు ప్రతిష్టల గురించి అనుకోలేదు అతను. ఎప్పుడూ శివుడు కావాలి, గురువు కావాలి అనుకుంటున్నాడు. కాబట్టి సరే పాపం అతనికి ఒక గురువుని ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు. ఎవరో ఎందుకు, నేనే వెళ్తాను గురువులాగా అనుకొని ఒక బ్రాహ్మడు వేషంలో వచ్చి ఆ గుడి దగ్గర ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చున్నాడు. శివుడు ఊరికే ఒక్కడే వస్తాడా ఏంటి? శివుడితో పాటి ఆ ప్రమదగణాలందరూ వచ్చారు.
వాళ్ళు కూడా మారువేషాలు వేసుకొని ఆయన దగ్గర శిష్యుల్లాగా వచ్చి కూర్చున్నారు. సరే ఊరికే అక్కడ కూర్చోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, హరహర మహాదేవ శంభో శంకర హరహర అని అలా అనుకుంటూ ఆ శివుడి దగ్గర కూర్చొని ఉన్నారు. ఈ వధవుదారు ఏం చేశాడు, ప్రదర్శనాలు చేస్తున్నాడు కదా గుడికి, ప్రదర్శనాలు చేస్తుంటే ఈ చెట్టు కింద బ్రాహ్మడు కనపడ్డాడు. ఎవరో ఈ వీళ్ళకి కూడా శివభక్తి ఉన్నట్టుందే, శివుణ్ణి అనుకుంటున్నారు అని చెప్పి ఆ బ్రాహ్మడి దగ్గరకు వచ్చి నమస్కారం చేశాట. నమస్కారం చేయగానే ఈయనకి వధవుదారికి చాలా సంతోషం కలిగింది. ఈయనెవరో, ఈయన దగ్గరికి వస్తేనే నాకు మనసుకి చాలా ప్రశాంతంగా ఉందే అని చెప్పి ఆయన దగ్గర కూర్చొని, స్వామి నాకు శివుడి గురించి చెప్పండి అని అడిగాట. అడిగితే ఆయనట ఒక పుస్తకం పెట్టుకున్నట్ట, శివజ్ఞానం అనే పుస్తకం పెట్టుకొని కూర్చొని ఉన్నాడు శివుడు మారువేషంలో. ఆ శివుడు ఈ వధోదరరావుకి ఆ శివుడి గురించి అన్నీ చెప్పాట. శివుడే శివుడి గురించి చెప్పుకుంటున్నాడు, చూసావా అంటే అంత ప్రేమ భక్తుల మీద చక్కగా అన్నీ చెబుతున్నాడు. ఆ వధోదరరావు అదంతా బోధంతా విన్నాడు, శివుడి గురించి అంతా తెలుసుకున్నాడు. చాలా సంతోషమేసింది. సంతోషమేసి, అయ్యో స్వామి, నేను నాకు ఇంకా శివుడే కావాలి, ఈ ఉద్యోగము, ఈ మంత్రి పదవులు, ఈ డబ్బులు ఇవన్నీ అక్కర్లేదు నాకు అని. మంత్రి అంటే తలపాగా పెట్టుకుంటాడు, చేతులకి మెడలో బంగారు ఆభరణాలు వేసుకుంటాడు, మంచి మంచి వస్త్రాలు కట్టుకొని తిరుగుతూ ఉంటాడు కదా. ఆ బంగారు నగలవన్నీ తీసి ఆ గురువు పాదాల ముందు పెట్టేసి అక్కడ ఆ శివాలయంలో ఆ విభూది ఉంటుంది కదా, ఆ విభూతి తీసుకొని మొహానికి చేతులకి అంతా పట్టించుకొని ఒక సన్యాసిలాగా ఆయన గురువు పాదాల దగ్గరే కూర్చున్నట్ట. అయ్యో గురువు నాకు ఇంత నేర్పించారే, నేను ఏమి ఇవ్వలేదే గురువుగారికి అని చెప్పి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఆ శివుడిని గురించి కీర్తిస్తూ కొన్ని స్తోత్రాలు చేశాట ఆ శివుడికి. అదే గురువు గారికి ఒక మాలలాగా భావించి ఆ స్తోత్రాలు చేస్తే అప్పుడు అక్కడ కూర్చున్నది నిజమైన శివుడే కదా, ఆయనకి భలే నచ్చాయిట ఆ స్తోత్రాలు. మనకిప్పుడు నువ్వు మంచి పని చేసావనుకో, అప్పుడు అమ్మ ఏమంటుంది, బంగారమ్మ నువ్వు వెరీ గుడ్ గర్ల్ అంటుంది కదా. అలాగే శివుడికి కూడా ఈయన స్తోత్రాలు భలే నచ్చాయిట. అందుకని ఏం చెప్పాడు, ఈయన పద్యాలు స్తోత్రాలు మాణిక్యాల్లాగా ఉన్నాయట. మాణిక్యాలంటే నవరత్నాలలో, అంటే ప్రీషియస్ స్టోన్స్ అన్నమాట. నవరత్నాలలో అవి కూడా ఒకటి. అలా మాణిక్యాల్లాగా చెప్పావయ్యా నీ పద్యాలు, అందుకని నీకు ఒక బిరుదిస్తున్నాను, మాణిక్య వాచకర్. ఇంక నుంచి నీ పేరు మాణిక్య వాచకర్ అని చెప్పాట శివుడు. ఆయన చాలా సంతోషపడి, స్వామి నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను, మీ దగ్గరే ఉంటాను, మీ దగ్గర ఉండి శివుడి గురించి తెలుసుకుంటూ ఆయన పూజ చేసుకుంటూ ఉంటాను అంటే, సరే నువ్వు ఈ గుళ్ళోనే ఉండు, నువ్వెక్కడికి వెళ్ళకు అని చెప్పి శివుడేమో మాయమైపోయాట. ఇక్కడే ఉంటాడా, పరమశివుడు కదా, ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి, ఆయన కాస్త మాయమైపోయాడు. సరే ఈ మాణిక్య వాచకరు ఇంకా ఇదే ఊర్లో ఉన్నాడు, ఈ పల్లెటూరులోనే. రోజు ఆ గుడి అది పూజలు చేసుకుంటున్నాడు. సరే ఆయన దగ్గర డబ్బులు ఇచ్చాడు కదా రాజు, గుర్రాలు కొనుక్కురమ్మని. ఆ డబ్బులు పెట్టి ఆ గుడిని బాగా, అది పాపం పాత గుడి అయిపోయిందట, పల్లెటూరులోది కదా, పాత గుడి అయిందని ఈయన చేతిలో ఉండే డబ్బులు పెట్టి ఆ గుడిని బాగా కట్టించాట. మన రామదాస్ కట్టించాడు కదా రాముడికి, అలాగా ఈ మాణిక్యవాచకరు కూడా ఈ స్వామికి పెద్ద గుడి కట్టించాట. ఈ లోపల ఒక నెల లోపల ఏంటి ఇంకా రాలేదే అని చెప్పేసి రాజుగారు కొంతమంది సైన్యం, ఒకళ్ళిద్దరు మనుషుల్ని పంపించాట మాణిక్యవాచకర్ దగ్గరికి. ఏమయ్యా గుర్రాల కోసమని వెళ్ళావు, ఏమైంది కొన్నావా అని చెప్పి అడిగి పంపించారట. అప్పుడు ఈయన ఏం చెప్పాడు, ఒక నెల రోజులు అయిపోయింది, నెల రోజుల్లో గుర్రాలు తీసుకొని వస్తాను అని వార్త పంపించాడు. కానీ ఇక్కడ ఈ గుడి కట్టించే పనిలో ఉన్నాడు, ఈ స్వామి మీదనే పూజ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఇక్కడే ఉన్నాడు. ఆయన ఆ శివుడు గురువుగా వచ్చి ఏం చెప్పాడు, నువ్వు ఇక్కడే ఉండన్నాడు కదా, అందుకని ఈయన ఇక్కడే ఉండిపోయాడు. ఇంకా రాజు నెల రోజులైపోయింది ఇంకా రాలేదేమిటి అని చెప్పేసి వెంటనే సైన్యాన్ని పంపించాడు. 10 మంది సైన్యాన్ని పంపించి అసలు ఏం చేస్తున్నాడు ఏమిటి ఇంకా రాలేదు అని చెప్పేసి కొంచెం కోపంగా పంపించాడనమాట మనుషుల్ని. పంపించేటప్పటికీ ఈ మాణిక్యవాచకర్ ఏం చేశాడు,
గుళ్ళోకి వెళ్ళి శివుడి దగ్గర ప్రార్థన చేశాడు. స్వామి, నాకేమో ఎక్కడికి వెళ్ళాలని లేదు, కానీ ఇప్పుడు ఆయనేమో మంత్రి పదవిలో ఉన్నాడు కదా, రాజు చెప్పిన పని చేయకపోతే రాజు కోపం వస్తుంది, ఎటువంటి శిక్ష అయినా వేస్తాడు. అందుకని ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉందయ్యా, గుర్రాలు అంటున్నాడు, నేనేమో ఆ డబ్బులు పెట్టి నీ గుడి కట్టి ఇచ్చేశాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు స్వామి అని చెప్పి ఆ శివుడిని ప్రార్థన చేస్తే ఆ శివుడట ఏం పర్వాలేదు, నేను ఒక రోజు చెప్పాట, మంచి రోజు ఒకరోజు, ఇంకొక 10 రోజులు 15 రోజులు టైం ఉందన్నమాట. ఆ రోజుకి గుర్రాలన్నీ కూడా మధురా నగరానికి వస్తున్నాయి, కొన్నాను అని చెప్పుపో అని చెప్పి ఆయన ఒక పెద్ద డైమండ్ ఒకటి ఇచ్చాట ఈయనకి, మాణిక్యవాచకర్కి. శివుడు ఇచ్చి మాయమైపోయాట. సరే, ఈయన ఏం చేశాడు, మళ్ళీ రాజు దగ్గరికి పోతున్నాడుగా, అందుకని మళ్ళీ మంత్రిగా వేసుకోవాల్సిన వస్త్రాలు అన్నీ వేసుకొని రెడీ అయ్యి సైన్యంతో వెళ్ళాట రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయనకు బహుమానంగా ఈ పెద్ద డైమండ్ తెచ్చాడు కదా, వజ్రం, అది రాజుగారికి ఇచ్చాట. ఇచ్చి రాజా, ఆ గుర్రాలన్నింటినీ కొనడం అయిపోయింది, మంచి రోజు మన రాజ్యంలోకి వస్తే బాగుంటుంది కదా, అందుకని ఆ వ్యాపారికి డబ్బులు ఇచ్చి చెప్పేసి వచ్చాను, మంచి రోజుకి ఇక్కడికి రమ్మని చెప్పాను అని చెప్పాట. అప్పుడు ఆయన అనుకున్నట్టు రాజు, అయ్యో పాపం డైమండ్ చూడంగానే కొంచెం కూల్ అయిపోయాడు. సరే, ఇదేమిటి నేను ఇంత తొందరపడి ఇట్లా ఆయనకి కోపంగా పంపించాని ఏమనుకున్నాడో ఏమో అనుకొని, ఏం లేదు, ఏమనుకోకు, గుర్రాలు ఇంకా రాలేదే అని నేను కొంచెం ఆతుర్దాపడి నిన్ను అలా పిలిపించాను అని చెప్పేసి అన్నట్టు. సరే, మరి గుర్రాలు వస్తున్నాయి కదా, గుర్రాలను పెట్టడానికి గుర్రాలకి ఒక పెద్ద శాల ఒకటి కట్టించు, ఒక షెడ్ లాగా మంచిగా కట్టించు అని చెప్పాట. సరే, మాణిక్యవాచకరు రాజు చెప్పినట్టు కట్టిస్తున్నాడు కానీ ఆయనకు మనసులో భయంగా దిగులుగా ఉంది. ఎందుకంటే ఈయనేమో గుర్రాలు కొనలేదు, అక్కడ ఎవరు డబ్బులేమో గుడికి కట్టించేశాడు, గుర్రాలు ఎలా వస్తాయి? శివుడు మాట ప్రకారం తీసుకొచ్చి రాజుగా మాట చెప్పాడు, మరి ఇప్పుడు ఏమిటి సంగతి అని పాపం మనసులో టెన్షన్ పడుతున్నాడు. రాజు చెప్పిన పని చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళ బంధువులు, ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న భార్య వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఈయన పరిస్థితిని గమనించారు. ఏమిటో మీరు ఏదో దిగులుగా ఉన్నారే, ఎందుకో టెన్షన్ పడుతున్నట్టున్నారే, అసలు ఏమైంది ఏమిటి అంటే ఎవరికి ఏమీ చెప్పలేదు ఆయన. సరే, ఇంకా 2 రోజులు ఉందన్నమాట మాణిక్యవాచకరు గుర్రాలు వస్తాయి అని చెప్పిన రోజుకి, ఇంకా 2 రోజులు ఉంది. అప్పుడు రాజుగారు ఏమిటి ఇంకా ఎవరినో పంపించాడనమాట. గూఢచారులు ఉంటారు కదా రాజు దగ్గర, ఆ గూఢచారులు ఏం చేశారంటే అన్ని ఊర్లు తిరుగుతుంటారు. ఆ తిరిగిన వాళ్ళు ఈయన వెళ్ళిన ఊరికి కూడా వెళ్ళి అక్కడ చూశారు. అయ్యా, ఈ మాణిక్యవాచకరేమో అక్కడికి పోయి ఆ ఊర్లో డబ్బులు పెద్ద డబ్బులు ఖర్చు పెట్టి గుడి పెద్దగా కట్టాడు, కొత్త గుడి కట్టాడు, మీరు గుర్రాలు కానీ ఇచ్చిన డబ్బులన్నీ అక్కడ ఖర్చు పెట్టాడు, మరి గుర్రాలు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి రాజుకు వచ్చి చెప్పారట. ఆ గూఢచారులు చెప్పిన మాట విని రాజుకి కోపం వచ్చేసింది. డబ్బులంతా సొంతంగా ఖర్చు పెట్టుకున్నావా, నాకేమో గుర్రాలు వస్తున్నాయని అబద్ధాలు చెప్తున్నాడు, తీసుకుపోయి జైల్లో వేసేయండి అన్నాడు. సరే, వచ్చారు పాపం మాణిక్యవాచకర్ని జైల్లో పడేశారు. జైల్లో పడేస్తే ఊరికే కూర్చోబెట్టి అన్నం పెడతారా ఏమిటి, ఠపా కొడుతున్నారు. అలా కొడుతుంటే పాపం ఏమీ మాట్లాడలేదు మాణిక్యవాచకరు. ఆ శివుణ్ణే మనసులో అనుకుంటూ పాపం మౌనంగా ఉండిపోయాడు. అలా ఉంటే ఇంక ఈ లోపల శివుడు ఏం చేశాడు, ఓహో మనం చెప్పిన టైంకి వెళ్ళాలి కదా, గుర్రాలు తీసుకుపోవాలి కదా అని చెప్పేసి ఆయనకి మాయ ఏమైనా చేయగలడు. ఆయన ఏం చేశాడు, ఆ ఊరి బయట కొన్ని నక్కలు ఉన్నాయట, నక్క అంటే ఫాక్స్, ఆ నక్కల్ని ఏం చేశాడు, గుర్రాల్లాగా మార్చేశాట. దేన్ని ఏమైనా చేయగలడు పరమశివుడు. ఆ నక్కలన్నిటినీ, ఆ ఫాక్సుల్ని గుర్రాల్లాగా మార్చాట. గుర్రాలు ఎలా ఉన్నాయట, భలే మంచిగా హెల్దీగా పెద్ద పెద్ద గుర్రాలు అలా భలే ఉన్నాయట. ఆ గుర్రాలన్నింటినీ తీసుకొని శివుడే ఆ గుర్రాల వ్యాపారిలాగా వచ్చాట. ఆ గుర్రాల వ్యాపారిలాగా వచ్చి ఆ గుర్రాలన్నింటినీ తోలుకొని మధురా నగరంలోకి వచ్చాడు రాజు దగ్గరికి వస్తుంటే అసలు ఆ గుర్రాలు వస్తుంటేనే టక్ 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 అని సౌండ్లు వస్తున్నాయట రాజ్యం అంతా. అప్పుడు రాజుగారు ఆ గుర్రాలని, ఆ వ్యాపారిని చూసి, అరే నిజంగానే గుర్రాలు వచ్చాయే, ఈ వ్యాపారి కూడా పాపం గుర్రాలు, ఇదిగోండి మీ గుర్రాలు మీకు అప్పగెడుతున్నాను, మీ మాణిక్యవాచకరు చెప్పాడు నాకని చెప్పి ఆ గుర్రాలని రాజుకి ఇచ్చేశాట. అప్పుడు రాజు, అయ్యో పొరపాటు చేశాను, ఈ మాణిక్యవాచకర్ని జైల్లో వేసి దెబ్బలల్లా కొట్టానే అని చెప్పి
మళ్ళీ జైలు నుంచి ఆయన మాణిక్యవాచకాన్ని విడిపించేశాట. విడిపించేసి అయ్యో నేను నాది పొరపాటైంది, నాకు వచ్చిన వార్త ఇలా వచ్చింది, అక్కడ గుడి కట్టించారు గుర్రాలు కొనలేదని, అందుకని ఇలాంటి శిక్ష వేశాను, ఏమనుకోకు అని చెప్పాట రాజు. సరే అని ఆయన గుర్రాలు అప్పగించి వ్యాపారి వెళ్ళిపోయాడు. మాణిక్యవాచకాన్నేమో జైలు నుంచి విడిపించేశారు. తర్వాత ఏమైంది కదా, అది రేపు చెప్పుకుందాం. ఓకేనా? జై సద్గురు.